నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. అందరికీ ముందుగా మహాశివరాత్రి మరియు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. కాసేపట్లో బీజేపీ పెద్దలతో చంద్రబాబు పవన్ భేటీ. ఏపీలో బీజేపీ పోటీ చేసే స్థానాలను ఫైనల్ చేసే ఛాన్స్. ప్రణీత్ రావు వ్యవహారంపై దూకుడు పెంచిన కాంగ్రెస్. సిట్ వేసే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం. పుట్టపర్తి సభలో వైసీపీ ప్రభుత్వంపై లోకేష్ ఫైర్. నవరత్నాల పేరు జగన్ మోసం చేశారని ఆగ్రహం. చీరాలలో జనసేనకు షాక్. పార్టీ సమన్వయకర్త పదవికి ఆమంచి స్వాములు రాజీనామా. ఆలయాల్లో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శివనామ స్మరణతో మార్మోగుతున్న దేవాలయాలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఎన్నికల సమయంలో బాపట్ల జిల్లా చీరాలలో జనసేన పార్టీకి షాక్ తగిలింది. చీరాల నియోజకవర్గ జనసేన సమన్వయకర్తగా ఉన్న ఆమంచి స్వాములు తన పదవికి రాజీనామా చేశారు. గిద్దలూరు అసెంబ్లీ టికెట్ ఆశించారు ఆమంచి స్వాములు. అయితే జనసేన అధిష్టానం ఆయనకు చీరాల బాధ్యతలు అప్పగించింది. దీనిపై కినుకు వహించిన ఆమంచి స్వాములు చీరాల నియోజకవర్గ జనసేన సమన్వయకర్త పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల సమయంలో బాపట్ల జిల్లా చీరాలలో జనసేన పార్టీకి షాక్ తగిలింది. చీరాల నియోజకవర్గ జనసేన సమన్వయకర్తగా ఉన్న ఆమంచి స్వాములు తన పదవికి రాజీనామా చేశారు. గిద్దలూరు అసెంబ్లీ టికెట్ ఆశించారు ఆమంచి స్వాములు. అయితే జనసేన అధిష్టానం ఆయనకు చీరాల బాధ్యతలు అప్పగించింది. దీనిపై కినుక వహించిన ఆమంచి స్వాములు చీరాల నియోజకవర్గ జనసేన సమన్వయకర్త పదవికి రాజీనామా చేశారు. రైట్కి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ రాజ్ ఫోన్లైన్లో అందిస్తారు. నవీన్ రాజ్, చెప్పండి. శ్రీనివాస్, చెప్పండి. ఎన్నికల సమయంలో బాపట్ల జిల్లా చీరాలలో జనసేన పార్టీకి షాక్ తగిలినట్టు చూస్తున్నాం. దీని మీద అప్డేట్స్ ఏంటి? ఈ బాపట్ల జిల్లా చీరాల జనసేన నియోజకవర్గపు ఇన్ఛార్జిగా నియమితులైనటువంటి ఆమంచి స్వాములు ఈ రోజు తన పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. అంతేకాకుండా పార్టీ అధిష్టాన నేత అయినటువంటి పవన్ కళ్యాణ్ కు, అదేవిధంగా మనోహర్ కూడా రాజీనామా లేఖను పంపించారు. తాను ఒక జనసేన కార్యకర్తగా కొనసాగుతాను, కానీ చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగలేనంటూ అందులో ప్రస్తావించారు. తన వ్యక్తిగత కారణాల వల్ల పార్టీని విడుతున్నట్లు కూడా తెలియజేశారు. అయితే రీసెంట్ గా జనసేన పార్టీలో చేరే రోజు ఆమంచి స్వాములు పవన్ కళ్యాణ్ కలిసి పార్టీలో చేరి తాను గిద్దలూరు నుంచి పోటీలో ఉంటానని కూడా చెప్పడం జరిగింది. అయితే ఎన్నికలు సమీపించే వేళ టీడీపీ జనసేన రాజకీయ పొత్తులో భాగంగా ప్రకాశం జిల్లాకు ఒకటే సీటు కేటాయిస్తారు అనేటువంటి నేపథ్యంలో దళిత సీటును జనసేనకు కేటాయించారు. అదే సమయంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జిగా చీరాలకు ఆమంచి స్వాములను నియమించడం జరిగింది. అయితే ఆమంచి స్వాములు ఆశించిన గిద్దలూరు టికెట్ ను కేటాయించకపోవడం మరియు తన వ్యక్తిగత కారణాలతో చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జిగా తాను ఉండలేనంటూ కూడా రాజీనామా లేఖను ప్రస్తావించాడు. అయితే స్థానికంగా మాత్రం ఈ రాజీనామా పైన మరొక రకంగా చర్చ సాగుతుంది. నిన్నటి వరకు బాపట్ల జిల్లాలోని పర్చూరు నియోజకవర్గపు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆమంచి కృష్ణమోహన్ స్వాములు సోదరుడు, అతనికి అక్కడ వైసీపీ ఇన్ఛార్జి నుంచి పదవి బాధ్యతలను తప్పించడం జరిగింది. అదే సమయంలో తాను గతంలో చీరాల ఎమ్మెల్యేగా కొనసాగారు. తర్వాత అక్కడ ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేసి అక్కడ విజయం సాధించి ఉన్నారు. అయితే రానున్న ఎన్నికల్లో ఆమంచి కృష్ణమోహన్ చీరాల నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా పోటీ చేయవచ్చు అనేటువంటి ఊహాగానాలు ఇప్పటికే చీరాలతో పాటుగా ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తన సోదరుడు అక్కడ ఇండిపెండెంట్ గా పోటీ చేసిన సమయంలో తన సోదరునికి సహాయ సహకారాలు అందించే ఉద్దేశంతో జనసేన ఇన్ఛార్జి పదవికి రాజీనామా చేశారు అనేటువంటి ప్రచారం కూడా జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.
రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సస్పెండ్ అయిన డీఎస్పీ ప్రణీత్ రావు వ్యవహారంపై అధికారులు నివేదిక ఇచ్చారు. ఎస్ఐబిలో ఫైళ్లు, హార్డ్ డిస్కులు ధ్వంసంపై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 45 హార్డ్ డిస్కులు ధ్వంసం చేశారని నివేదికలో చెప్పారు. ప్రణీత్ రావు కాల్ డేటాతో పాటు పలు కీలక ఫైళ్లు మాయం చేసినట్లు గుర్తించారు. ప్రతిపక్ష నేతలతో పాటు ప్రజాప్రతినిధుల ఫోన్లు ట్యాప్ చేశాడు. ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యుల ఫోన్లు సైతం ట్యాప్ చేసినట్టు గుర్తించారు. ప్రణీత్ రావు వ్యవహారంలో మాజీ ఉన్నతాధికారి పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ప్రణీత్ రావు వ్యవహారంపై ప్రభుత్వం సిట్ వేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. సిట్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనుంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్లలో అందిస్తారు. ఉషా, చెప్పండి, సస్పెండ్ అయిన డీఎస్పీ ప్రణీత్ రావు వ్యవహారంపై అధికారులు నివేదిక ఇచ్చినట్లు చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? సస్పెండ్ అయినటువంటి డీఎస్పీ ప్రణీత్ రావు విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఎస్ఐబి డీఎస్పీ ప్రణీత్ రావు వ్యవహారంలో ప్రభుత్వానికి కూడా నివేదిక ఇచ్చారు అధికారులు. అసెంబ్లీ ఫలితాలు వెలువడిన రోజే రాత్రి సీసీ కెమెరా మొత్తాన్ని కూడా ఎలక్ట్రీషియన్ సహాయంతో ఆఫ్ చేసి 45 హార్డ్ డిస్క్లను కూడా ధ్వంసం చేసినట్టుగా అధికారులు నివేదికలు అయితే పొందుపరిచినట్టుగా తెలుస్తుంది. ఎస్బీఐలో ఎస్ఐపిలో కీలక ఫైల్స్ ను మాయం చేసినట్లు కూడా తెలుస్తుంది. 45 హార్డ్ డిస్క్లతో పాటు దాదాపు 100కు పైగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్ల మొత్తాన్ని కూడా ఆనవాళ్లు లేకుండా కూడా రూపుమాపు చేశాడన్న అని కూడా గుర్తించినట్టు అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వం నివేదిక పరిశీలించిన తర్వాత ప్రణీత్ రావుకి పంజాగుట్ట పిఎస్ లో కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మొత్తం మీద అప్పటి ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ చట్టం ప్రకారం ఎలాంటి శిక్ష విధిస్తారో అలాంటి శిక్షణ అయితే ప్రణీత్ రావు విషయంలో అయితే విధించడానికి అయితే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే రహస్య సమాచార సేకరణ, వ్యక్తిగత వివరాల తస్కరణ వంటి వాటిపై ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. హార్డ్ డిస్కులు నాశనం చేసినందుకు, అలాగే అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కింద కేసు నమోదు చేశారు. ప్రణీత్ రావు వ్యవహారంలో మాజీ పోలీసు ఉన్నతాధికారి ప్రమేయం, ఎవరైతే ప్రభాకర్ రావు ప్రమేయం కూడా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అలాగే నివేదికలో పేర్కొన్నారు అధికారులు. ప్రణీత్ రావు ప్రమోషన్ వ్యవహారంలో కూడా విచారణ చేస్తున్నారు అధికారులు. అత్యంత సంచలనాత్మకంగా మారినటువంటి వ్యవహారంపై సిఐడి లేదా సిట్ ఈ రెండో విచారణలకు కూడా వేసేందుకు ప్రభుత్వం అయితే రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సోని, రైట్, థ్యాంక్ యూ ఉషా. చట్టాలను ఉల్లంఘించిన అధికారుల పేర్లు, వైసీపీ నాయకుల పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. తాము ప్రజాధనాన్ని లూటీ చేయలేదు, మాయమాటలు చెప్పి అధికారంలోకి రాలేదని తెలిపారు. 2019 నుంచి 2024 వరకు టీడీపీ కార్యకర్తలపై అనేక అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. పుట్టపర్తిలో నిర్వహించిన శంకారావం సభలో మాట్లాడిన లోకేష్ వైసీపీపై తిప్పులు చెరిగారు. తనపై 22 కేసులు నమోదు చేశారని లోకేష్ తెలిపారు. గతంలో చంద్రబాబును అరెస్ట్ చేసే పవన్ కళ్యాణ్ ఒక అన్నగా నిలబడ్డారని తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో టిడ్కో ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులతో గృహప్రవేశం చేయిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. సభాముఖంగా జగన్ కి నేను కొన్ని సవాళ్ళు ఇస్తున్నా. సొంత చెల్లి కన్నీరు పెట్టుకున్న కారణం నువ్వు అవునా కాదా అని అడుగుతున్నా. సొంత తల్లిని మెడబట్టు బయటికి గెంటేసింది నువ్వు అవునా కాదా అని అడుగుతున్నా. షర్మిల గారు బయటకు వచ్చి మాడడం మొదలు పెట్టిన దగ్గర నుంచి ఈ వైకాపా పార్టీకి పేటీఎం కుక్కలు ఉన్నారు. వాళ్ళకి 5 రూపాయలు కొడితే చాలు అసభ్యంగా పోస్టులు పెడుతున్నారు. చివరికి వాళ్ళ చెల్లమ్మ పైన కూడా అసభ్య పోస్టులు పెట్టించాడు ఈ సైకో జగన్. తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి మనకి న్యాయం చేస్తాడా అని ఆలోచించమంటున్నా. మై డియర్ జగన్, ఎన్నికల ముందర ఏం చెప్పాడు తల్లి? సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓట్లు అడుగుతా అన్నాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేశాడు తల్లి. ఆ హామీ గోవిందా గోవిందా. 45 సంవత్సరాల వయసు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకి నిజామాబాద్ జిల్లాలో శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని ఆలయాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. నిజామాబాద్ నగరంలోని చారిత్రక నీలకంఠేశ్వర ఆలయం వద్ద పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి అందిస్తారు. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో ఉదయం నుంచే భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. సుమారు 500 ఏళ్ల చరిత్ర గల ఈ ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుండడంతో మనతో కొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్.
నీలకంఠేశ్వర ఆలయానికి ఉదయం నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ఆలయ ధర్మకర్తలు ఏ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉంటాము. ఈ మహిమగల దేవుడిగా నీలకంఠేశ్వరుడు పేరుగాంచాడు. చెప్పండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్గా ఇందాకే వచ్చాము. రష్ మాత్రం చాలా ఉంది. అయినా సరే స్పెషల్ దర్శనంకి టికెట్ తీసుకొని ఇక్కడికి వచ్చాము. ఆలయ ఈవో ఉన్నారు, ఆయనతో ఇక్కడ ఆలయంలో అరేంజ్మెంట్స్ గురించి అడిగి తెలుసుకుందాం. ఇవాళ మహాశివరాత్రిని పురస్కరించుకొని ఉదయం 1 గంట నుంచి స్వామివారి అభిషేకంతో కార్యక్రమాలన్నీ మొదలయ్యాయి. అలాగే ఇప్పుడు ఈ పొద్దుటి నుంచి ఉదయం నుంచి కూడా భక్తులు బారులు తీరి వస్తున్నారు. వారికి మేము దేవాదాయ శాఖ తరపున ఈ చలువ పందిర్లు కానీ, ఈ బ్యారికేడ్లు కానీ, ఈ పోలీసు వారి బందోబస్తుతోటి అన్ని శాఖల సమన్వయంతో అన్ని రకాల సౌకర్యాలను కల్పించడం జరిగింది. అలాగే ఉదయం నుంచి కూడా విఐపీలు వచ్చి వారు దర్శనాలు చేసుకొని వెళ్తున్నారు. అలాగే మేము భక్తులకు కూడా ఈ వారి సౌకర్యార్థం చిన్నపిల్లలు, వృద్ధులకు ప్రత్యేక దర్శనాన్ని ఉచితంగానే ఇస్తున్నాము. వికలాంగులకు వారికి అలాగే వారికి మేము మా దేవాదాయ శాఖ తరపున బటర్ మిల్క్ కానీ, మంచినీరు కానీ, పండ్లను కానీ దాతల ద్వారా మేము సమకూరుస్తున్నాము. ఇక్కడైతే ఇది పరిస్థితి చూస్తున్నాం. కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్ రెడ్డి, స్వతంత్ర టీవీ. పంచారామ క్షేత్రమైన పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయం భక్తుల శివనామ స్మరణతో మార్మోగుతోంది. స్వామివారి దర్శనానికై భక్తులు వేకువజాము నుండే క్యూలో వేచి ఉన్నారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా మూల విరాట్కు అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక అలంకరణ చేశారు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించబడిన శివలింగంగా పేర్కొన్న సన్నిధి రామకృష్ణప్ప రాత్రి 8 గంటలకు అఖండ జగత్ జ్యోతిని వెలిగించడం జరుగుతోందన్నారు. అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో స్వామివారికి శ్రీశైల మల్లన్న తరహాలో పాగా అలంకరణ జరగనుందని అన్నారు. శ్రీ క్షీరారామలింగేశ్వరుని దర్శించుటకు ఈ మహాశివరాత్రి సందర్భంగా అనేక ప్రాంతముల నుండి వచ్చేటువంటి భక్తులు శ్రీ స్వామివారిని దర్శనం చేస్తూ తమ యొక్క కోరికలవన్నీ కూడా నెరవేర్చుకోవడం కోసం శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకము, అలాగే ఏకాదశ రుద్రాభిషేకము, మన్యసూక్తాభిషేకము, అట్లాగే వాసుపతాభిషేకము, లక్షపత్రి పూజ, లక్ష బిల్వార్చన, ఏకాదశ రుద్రాభిషేకములు శ్రీ స్వామివారికి అత్యంత వైభవం. మహాశివరాత్రి వేళ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక ఆలయం అందరినీ ఆకర్షిస్తోంది. 15వ శతాబ్దం శ్రీకృష్ణదేవరాయల 2వ రాజధానిగా ఉన్న పెనుకొండలో నిర్మించిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయమే అది. ఎంతో మహిమాన్విత క్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రాన్ని దర్శిస్తే కాశీకి వెళ్లి వచ్చిన పుణ్యం వస్తుందని ప్రతీతి. ఈ ఆలయ విశిష్టత గురించి వివరించిన అర్చకులు చంద్రశేఖర్ ఒక పాము నిత్యం ఆలయంలోకి వచ్చే విధంగా గర్భగుడిలో ఒక రంధ్రం ఉందని, ఇప్పటికే ఆ విశిష్టమైన సర్పం గర్భగుడిలోకి వచ్చి వెళ్తూ ఉంటుందన్నారు. ఈ ఆలయంలో పూజలు చేసే గ్రహ పీడలు తొలగుతాయన్నారు చంద్రశేఖర్. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అన్ని రంగాల్లో స్త్రీలకు తగిన గౌరవం కల్పిస్తూ మహిళా సాధికారత సాధించే లక్ష్యంతో ప్రపంచానికి స్త్రీ శక్తిని చాటి చెప్పేందుకు అంతర్జాతీయ మహిళా దినం ప్రారంభమైంది. యుగ యుగాలుగా అణచివేతకు గురైన మహిళల హక్కుల కోసం పోరాడడం, సమానత్వాన్ని సాధించడం లక్ష్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సాగుతోంది. మహిళా దినోత్సవం ఎప్పుడూ ఊదా రంగుతో ముడిపడి ఉండడం విశేషం. మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ విజయాలను గుర్తించడంపై దృష్టి సారించి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఈ ఏడాది మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఐక్యరాజ్యసమితి ఈ ఏడాది థీమ్ను ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ యాక్సలరేటెడ్ ప్రోగ్రెస్ అని నిర్ణయించింది. దేశ ఆర్థిక ప్రగతికి మహిళల ముందడిగే కీలకం అనే అర్థంలో ఈ థీమ్ను ఎంచుకున్నారు. సృష్టికి మూలం మగువ, ఆకాశంలో సగం, అవనిలో సగం మహిళ.
తగిన ప్రోత్సాహం లభిస్తే, అవకాశాలు లభిస్తే అంతకు మించి తమ సామర్థ్యం నిరూపించుకునే స్థితిలో నేటి మహిళ ఉంది. దేశ ప్రగతి, సమాజ ప్రగతి మహిళా సాధికారతపై ఆధారపడి ఉంది. మహిళా సాధికారత లేని దేశాభివృద్ధి అసాధ్యం. మహిళా సాధికారత సాధించడానికి, ఆర్థికంగా మహిళలు బలోపేతం కావడానికి దేశ ఆర్థిక రంగంలో మహిళలు కీలక పాత్ర పోషించాలి. అందుకు వ్యవస్థాపరమైన, విధానపరమైన మార్పులు రావాలి. సామాజిక చైతన్యం, కుటుంబపరమైన ప్రోత్సాహం అవసరం. మహిళల హక్కులు, ఓటు హక్కు, మెరుగైన వేతనం, తక్కువ పని గంటలు సాధించేందుకు సోషలిస్టు పార్టీ ఆఫ్ అమెరికా ప్రకటనతో 1909 ఫిబ్రవరి 28న తొలి జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నారు. ఇదో విప్లవాత్మక ముందడుగు. 1910లో కోపెన్ హాగన్లో జరిగిన అంతర్జాతీయ వర్కింగ్ ఉమెన్ కాన్ఫరెన్స్ సందర్భంగా వార్షిక మహిళా దినోత్సవాన్ని స్థాపించాలని క్లారా జెట్కిన్ ప్రతిపాదించారు. ఇది ఏకగ్రీవ ఆమోదం పొందింది. దీంతో 1911లో ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్లలో మొదటి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్, కాంబోడియా, క్యూబా, మంగోలియా, రష్యా, ఉక్రెయిన్తో సహా ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాలు 110 ఏళ్లుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. మహిళా దినోత్సవం కోసం మహిళలు సాగించిన పోరాటం ఓ చరిత్ర. 1975లో ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా ప్రకటించింది. అప్పటి నుంచి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ప్రపంచ జనాభాలో సగం మంది మహిళలే. 140 కోట్ల జనాభా గల భారతదేశంలో ప్రతి 1000 మంది పురుషులకు 1020 మంది మహిళలు ఉన్నారని ఆర్థిక సర్వేలు వెల్లడించాయి. అయితే దేశ జీడీపీలో పురుషుల కంటే మహిళలు ఖచ్చితంగా వెనుకబడి ఉన్నారన్నది నిజం. మన దేశంలో జీడీపీలో మహిళల భాగస్వామ్యం పెంచాల్సిన అవసరం ఉంది. 1947లో భారతదేశం స్వతంత్రం సాధించే నాటికి దేశంలో మహిళా అక్షరాస్యత కేవలం 9%. ప్రస్తుతం మహిళా అక్షరాస్యత 77%కి చేరింది. దేశంలో 77% మహిళలు చదువుకొని పలు రంగాల్లో తమ ఉనికిని చాటుకుంటున్నారు. కానీ అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ఇప్పటికీ అవకాశాలు పొందలేకపోతున్నారు. ఇప్పటికీ సంప్రదాయాలు, కట్టుబాట్ల కారణంగా ముందడుగు వెయ్యని మహిళలు ఎందరో. మహిళలు అన్ని రంగాల్లో దూసుకు వెళ్తున్నారన్నది కేవలం రాజకీయ నాయకుల ప్రసంగాలకు, ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. పని ప్రదేశాల్లో ఇప్పటికీ మహిళలకు ఇబ్బందులు తప్పడం లేదు. చాలా రంగాల్లో పురుషులతో సమానంగా వేతనాలు లభించటం లేదు. మహిళల పట్ల వివక్ష, జీతాల్లో వ్యత్యాసాలు తప్పడం లేదు. కొన్ని సందర్భాల్లో లైంగిక వేధింపులు, పనిచేసే మహిళల పట్ల చిన్నచూపు కారణంగా ఉపాధి, ఆర్థిక సాధికారత పూర్తిస్థాయిలో సాధ్యం కావడం లేదు. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పిస్తూ ఇటీవల భారత పార్లమెంట్ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల దేశవ్యాప్తంగా అన్ని చట్టసభల్లో మహిళలకు మరింత ప్రాముఖ్యం లభించే వీలుంది. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతోనే ఐక్యరాజ్యసమితి ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్ను ప్రత్యేకంగా నిర్ణయించింది. అన్ని రంగాల్లో మహిళల పురోగతి వేగవంతం కావాలని, ఇందుకు మహిళా సామర్థ్యాలను పెట్టుబడిగా వినియోగించాలని, మహిళా ప్రగతికి మహిళలే స్ఫూర్తినిస్తూ ముందుకు సాగాలని ప్రపంచం కోరుతోంది. మహిళలు అన్ని రంగాల్లో సాధికారత సాధిస్తారని ఆశిద్దాం.
ఎస్ బుల్టన్లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ప్రముఖ విద్యావేత్త ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమెను ఎగువ సభకు నామినేట్ చేసినట్టు ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. సుధామూర్తి రాజ్యసభలో ఉండడం నారీ శక్తికి నిదర్శనమన్నారు. మహిళా దినోత్సవం రోజున ఈ ప్రకటన వెలువడడం విశేషం.